అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని లలితమ్మను వేడుకుంటున్నాను. వసంత నవరాత్రులలో మొదటి రోజు అమ్మ నాతో పూజ చేయించుకుందండి. మొదటి రోజు లలితమ్మ ఏ రూపంలో ఆవిర్భవించారు, ప్రత్యేకించి మనం ఏ రూపంలో కొలుచుకోవాలి, అలాగే దుర్గాదేవిని ఏ రూపంలో కొలుచుకుంటాము, ఈ వసంత నవరాత్రులలో ఏ ఏ నైవేద్యాలు అమ్మకు సమర్పించాలి, ఏ రంగు వస్త్రం అమ్మ ధరిస్తుంది, ఇక అమ్మకు ఒక్కొక్క రోజు ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. కొత్తగా వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ లలితమ్మ శక్తి స్వరూపిణి. వసంత నవరాత్రులలో లలితమ్మను మనము ఆరాధిస్తాము. ఆ జగన్మాతను తలుచుకోవాలన్నా మనం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఆ భాగ్యం కలగదు. అమ్మ ఇచ్చిన ఈ చిన్ని జీవితంలో మనకున్న జ్ఞానంతో అమ్మవారిని తలుచుకున్న ప్రతి సౌభాగ్యవతి సుమంగలిగా ఉండేలా అమ్మ చూస్తుంది. ఇంతకంటే ప్రతి స్త్రీ ఏం కోరుకుంటుంది? ఏ సౌభాగ్యవతి అయినా అమ్మను అలా తలుచుకున్న మరుక్షణమే అమ్మ మనలని తన గొడుగు కిందకు చేర్చుకుంటుంది. అమ్మ మనల్ని, మన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. నవదుర్గా రూపాలలో అమ్మ రూపాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రథమ శైలపుత్రీ చ, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థికి, పంచమ స్కందమాతేతి, షష్టా కాత్యాయనేతి చ, సప్తమా కాళరాత్రీ చ, అష్టమా తాచి భైరవి, నవమా సర్వసిద్ధిశ్చేతి, నవదుర్గా ప్రకీర్తిత. ఇలా లలితా నవరాత్రులలో అమ్మ నవదుర్గా రూపాలలో మొదటి రోజు మాతా శైలపుత్రి అవతారము. పర్వతరాజు కుమార్తె అయిన శైలపుత్రి మాతను నవరాత్రుల మొదటి రోజున పూజిస్తాము. ఈవిడ స్వచ్ఛతకు ప్రతీక మరియు మూలాధార చక్రం యొక్క స్వరూపము. బలం మరియు దృఢ సంకల్పం కోసం అమ్మ ఆశీర్వాదాలను భక్తులము కోరుకుంటాము. ఈ రోజు కలశ స్థాపన చేసి ఆవాహన చేసి అమ్మవారిని పూజిస్తాము. నారింజ రంగు దుస్తులు ధరించి అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఈరోజు అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా పెడితే చాలా మంచిది. శైలపుత్రి అంటే శైల అంటే కొండ, హిమవంతుని కుమార్తె కాబట్టి శైలపుత్రి అన్నామండి. శివుడు వద్దన్న సతీదేవి తన తండ్రి పిలుపు లేకున్నా యజ్ఞానికి వెళ్ళి భర్తను, తన తండ్రి అయిన దక్షుడు అవమానకర మాటలు విన్న ఆ సతీదేవి ఆ తండ్రి చేసే యజ్ఞగుండంలోనే దూకి ఆహుతి అవుతుంది. ఆ విషయం తెలుసుకున్న శివుడు అమ్మను తీసుకుని వెళ్తాడు. ఇక శివయ్య ఉగ్ర రూపానికి ఆ దక్షుడు బలి అయిపోతాడు. అదంతా జరుగుతుంది. అమ్మవారు 18 శక్తిపీఠాలుగా వెలుస్తుంది. ఆ సమయంలో శివుడు సతీ వియోగాన్ని భరించలేక ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అమ్మవారు మరో జన్మ హిమవంతుని కూతురిగా జన్మిస్తుంది. అమ్మవారు పర్వతరాజు కుమార్తెగా జన్మిస్తుంది కాబట్టి పార్వతీదేవి అని పిలిచాము. అలాగే శైలపుత్రి అని కూడా పిలుస్తాము. శైలపుత్రి అనగా అమ్మవారి బాల్యం ప్రారంభమైన రోజులు. చక్కగా ఇంట్లో ఆడపిల్లలు పాపాయిలు తిరుగుతూ ఉంటే ఆదిశక్తి అమ్మవారే మన ఇంట నడియాడుతుంది అనుకోవాలండి. అమ్మవారు చక్కగా 2 చేతులలో, ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో కమండలాన్ని ధరించి ఉంటుందండి. త్రిశూలం అమ్మవారు ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగిస్తుంది. ధర్మాన్ని రక్షించే క్రమంలో త్రిశూలాన్ని ఉపయోగిస్తుంది. రాక్షస సంహారానికి, అధర్మానికి. అలాగే కమండలం శాంత స్వరూపము, పవిత్రతను సూచిస్తుంది. శైలపుత్రి అమ్మవారు అవసరమైతే ఉగ్ర రూపంలో ఉండి దుష్టులను సంహరిస్తుంది, లేదంటే శాంత రూపంలో కనిపిస్తుంది. అమ్మవారిలో ఉన్న ఈ 2 గుణాలు మనలో కూడా ఉంటాయండి. ఎక్కడైతే ఆగ్రహాన్ని చూపాలో అక్కడ తప్పకుండా ఆగ్రహాన్ని చూపించాలి. మిగతా సమయంలో మాత్రం శాంతంగా ఉండాలని అమ్మవారిని చూసి నేర్చుకోవాలి మనం. నవదుర్గలలో అమ్మవారి తొలి రూపం శైలపుత్రి రూపం, లేదంటే ఆ జగన్మాత లలితమ్మను లలితా రూపంలో కూడా మొదటి రోజు కొలుచుకోవచ్చు, మొదటి రోజు పూజించుకోవచ్చు. తొలి రోజు లలితా అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తాము. బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమవందిత
అమ్మవారు బాలా త్రిపుర సుందరి 9 ఏళ్ల చిన్న బాల బండాసురుని కుమారులను సంహరిస్తుంది. లలితాదేవిపై బండాసురుడు యుద్ధానికి తన కుమారులను పంపించినప్పుడు లలితమ్మ తనలో నుండి ఒక బాల రూపాన్ని సృష్టించి బాలా త్రిపుర సుందరి అని నామకరణం చేసింది. బండాసురుని పుత్రులపై ఆ యుద్ధానికి పంపించింది 9 సంవత్సరాల ఆ చిన్న పిల్ల బాలని. అమ్మా, నేను వాళ్లను వధించి వస్తాను, నీవు బాధపడకు అమ్మా, నన్ను యుద్ధానికి పంపిస్తున్నానని నన్ను ఆశీర్వదించు అమ్మా అంటూ అమ్మ ఆశీర్వాదం తీసుకుని చక్కగా ఆ బాలా త్రిపుర సుందరి అమ్మ బండాసురుని పుత్రులను వధించి విజయంతో తిరిగి వస్తుంది. అమ్మవారు అప్పుడు లలితమ్మ చాలా సంతోషిస్తుంది. తన కూతురును అక్కున చేర్చుకుంటుంది. మొదటి రోజు అమ్మకు బెల్లంతో చేసిన పరవన్నం నైవేద్యంగా పెడితే చాలా మంచిది, అమ్మకు ఇష్టం. అమ్మ నైవేద్యం స్వీకరిస్తుందా అంటే స్వీకరిస్తుంది. అమ్మ స్వీకరిస్తుంది అని మనం నమ్మితే స్వీకరిస్తుంది. మనం కొత్త బట్టలు కట్టుకుని ఇల్లంతా శుభ్రం పెట్టుకుని పూజ చేస్తూ ఆనందంగా మనశ్శాంతిగా ఉంటాము కదా, ఆ ఆనందంలో మనశ్శాంతిలోనే అమ్మ ఉంటుంది. ఈరోజు మంత్రం ఏంటంటే ఓం దేవి బాలా త్రిపుర సుందరియే నమః అని ధ్యానం చేసుకోవాలి. 11 సార్లు చదవాలి, లేదంటే 21 సార్లు, లేదంటే 108 సార్లు పఠనం చేసుకుంటే చాలా మంచిది. మన అమ్మ దయ వలన ఇలా జరుపుకుంటూ పూజ చేసుకోవచ్చు. గంధం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం, పంచోపచార పూజ చేసుకోవచ్చు. ఓం బాలా త్రిపుర సుందరియే నమః అంటూ చేసుకుంటే చాలా చాలా మంచిది. అమ్మ మనల్ని కరుణిస్తుంది. ఈ నవరాత్రులలో 9 రోజులు కాముగా ఉంటూ ఇంట్లో గొడవలు లేకుండా ఆనందంగా అమ్మ నామస్మరణ చేస్తూ ఉన్నా చాలు, మన ఇల్లే ఒక మణిద్వీపంగా మారుతుంది. ఎందుకంటే అమ్మను పిలుస్తున్నాము మనము. ఇక అమ్మ మన ఇంటికి వచ్చింది, మన ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది. ఓం శ్రీ మాత్రే నమః అనుకున్నా చాలండి. మొదటి రోజు లలితాదేవి రూపంలో బాలా త్రిపుర సుందరి దేవిగా మనము ఆరాధిస్తాము. ఇక నవదుర్గల రూపంలో ప్రథమం శైలపుత్రీచ అని శైలపుత్రి అమ్మవారిని పూజించుకుంటాము. హిమవంతుడు అంటే కొండ, మహాశక్తి. అమ్మవారు ఆయనకు జన్మించింది, ఆదిశక్తి. అమ్మవారిని పూజించినప్పుడు అమ్మలో ఉన్న ఆ ప్రశాంతత, ఓపిక, శాంత స్వభావము మనకు అలవడుతుంది. అలాగే అమ్మ మనకు శక్తిని కూడా ప్రసాదిస్తుంది. ఇక ఇలా మొదటి రోజు పూజ చేసుకున్నానండి. వీడియో ఆలస్యంగా షేర్ చేసినందుకు క్షమించండి ఫ్రెండ్స్. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మదయ మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఉంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో అమ్మ 2వ రోజు పూజ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.